నమస్తే అందరికీ. నేను ఆశ. ఈరోజు మన వీడియోలో వచ్చేసి మీకైతే నేను యాక్చువల్లీ బిగినర్స్ అయితే మాత్రం ఇలాంటివన్నీ ఖచ్చితంగా ట్రై చేయండి. మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి మన స్టిచ్చింగ్ అయినా ఏదైనా నీట్నెస్ మొత్తం నెక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను కెప్టెన్ టాప్ చూపిస్తాను. ఇవి మనకి వీడియోస్ అయితే చాలా ఉంటాయి, కానీ చిన్న చిన్న టిప్స్తో పాటు అంటే ఓన్లీ స్టిచ్చింగ్ మాత్రమే చూపించాను. మధ్యలో బిగినర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి టిప్స్తో మనం స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది అన్న విషయాలు కూడా మాట్లాడుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం అయితే నేను ఇది కాటన్ది ఇక్కత్ దుపట్టా ఉంది నా దగ్గర. ఇది అస్సలు యూజ్ చేయలేదు, అలా ఉండిపోయింది. దీంతో అది కెప్టెన్ టాప్ డిజైన్ చేసుకుందామని డిసైడ్ అయిపోయాను. ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను. కాటన్ యూజ్ చేసినప్పుడు మనం లైనింగ్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. అదే నేను ఫస్ట్ సిల్క్ దుపట్టా చూపించాను కదా, మన దుపట్టాస్ డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి. కెప్టెన్ టాప్స్ ఇప్పుడు ట్రెండింగ్ కాబట్టి వాటిని మనం చక్కగా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. బిగినర్ అయినా ఎలాంటి టెన్షన్ లేకుండా, దాంట్లో కట్టింగ్ ఎక్కువ ఉండదు, మెజర్మెంట్స్తో పని లేదు అంతగా. సో ఈజీగా అయితే నేర్చుకోవచ్చు. కెప్టెన్ టాప్ అయినా నేర్చుకోవచ్చు. ఇప్పుడు కెప్టెన్ నైటీస్ కూడా ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి మన దగ్గర ఉన్న మెటీరియల్ని బట్టి మనం ఏం యూస్ చేసుకోవాలనేది మనం డిసైడ్ చేసుకొని ఇలా అయితే ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. నేను టిప్స్ చెప్తాను, ఖచ్చితంగా వీడియో అయితే మొత్తం చూడండి. సో ఇక్కడైతే నేను ఇక్కడ బక్రం పేపర్, ఇది మనకి మిషన్కి సంబంధించిన టూల్స్ దొరికే ప్రతి చోట ఇవి దొరుకుతూ ఉంటాయి. ఎప్పుడైనా నెక్ డిజైన్ చేసుకునేటప్పుడు ఈ పేపర్ని అయితే యూస్ చేసుకోండి. ఇది మనకి క్లాత్ పేపర్లో అవైలబుల్గా ఉంటుంది, క్లాత్లోనే అవైలబుల్. అది అంటే కొంచెం అది స్టిఫ్గా ఉంటుంది. అదేంటంటే అబ్బాయిల కాలర్స్ షర్ట్స్కి వాటికి అది యూస్ చేస్తారు. మన నెక్ డిజైన్కి అయితే ఇది సరిపోతుంది అన్నమాట. పేపర్ది మనకి ఇది అంటే షాప్ని బట్టి 40 నుంచి 50కి మధ్యలో ఒక్కొక్క మీటర్ పేపర్ అలా ఇస్తూ ఉంటారన్నమాట. నేనైతే ముందు ఒక మెజర్మెంట్ ఉన్న టాప్ని తీసుకున్నాను. ఇది రెడీమేడ్ టాప్. దీని ఫ్రంట్ నెక్ ఎంత ఉంది అని చూసుకుంటే నాకు 7 ఉందన్నమాట. సో ఇక్కడ నేను దీంట్లో నెక్ని తీస్తున్నాను కాబట్టి మనకి 7 కన్నా ఎక్కువ ఉండాలి. 1 or 2 ఇంచెస్ ఎక్కువ ఉన్నా పర్లేదు. నేను ఇక్కడ పేపర్ని 2 ఫోల్డ్ చేశాను. ఆల్రెడీ అది 2 ఫోల్డ్లో ఉంది. ముందు ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసేసుకున్నాను. దాని ప్రకారం మనం మెజర్మెంట్ చేసుకుంటాం. ఇది కెప్టెన్ టాప్ కాబట్టి దీనికి ఎక్స్ట్రా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం అక్కడ స్టిచ్ చేయం షోల్డర్స్ దగ్గర. అందుకని చెప్పేసి నేను నెక్ అయితే ఈ టాప్కి 7 ఉంది కాబట్టి ఎంత ఉందో నేను అంతే తీసుకున్నాను. ఆ తర్వాత అంటే మన పేపర్ వచ్చేసి మనకున్న నెక్ కన్నా 1 or 2 ఇంచ్ ఎక్కువ ఉండేలాగా తీసుకోవాలన్నమాట. మనకి కావాల్సింది బయట పోర్షన్ కాబట్టి ఇంకా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కలిపి ఒకేసారి తీసేసుకుంటాను. దీనికోసం నేనైతే చాలా ఈజీ ట్రిక్తో అయితే మీకు చూపిస్తున్నాను. విడివిడిగా కట్ చేయాల్సిన అవసరం లేదు. దీనికి ఫినిషింగ్ కూడా అంతే నీట్గా వస్తుంది అనమాట. చూడండి, టాప్ని అలా పెట్టేసి మనం ఎక్కడైతే స్ట్రైట్ లైన్ గీసామో అక్కడ నుంచి పెట్టేసి రెండింటి షోల్డర్ అయితే ఒకటి ఉంటుంది. మనకి ఇప్పుడు ఏ డిజైన్లో కావాలంటే ఆ డిజైన్లో చేసుకోవచ్చు. నేను ఫ్రంట్ వీనెక్కే పెట్టేద్దాం అనుకున్నాను కెప్టెన్ టాప్కి. అది చాలా బాగుంటుంది కాబట్టి. సో అందుకని చెప్పేసి ఎప్పుడైనా వీనెక్ పెట్టినప్పుడు వెనక నెక్ అనేది మనకి డీప్ పెట్టకూడదు. వెనక డీప్ పెట్టేసి ముందు వీనెక్ పెట్టామంటే ఇంకా ఆ టాప్ మనకి ముందు జారిపోతానే ఉంటుంది అన్నమాట, బాగుండదు. సో కూర్చున్నప్పుడైనా అలా, అందుకని చెప్పేసి ఇంకా వెనక నెక్ కొంచెం తగ్గించుకోవాలన్నమాట. ముందు ఇలా స్ట్రైట్ లైన్ గీసేసుకోండి. అది ఎంత వరకు వచ్చేసిందో మనం షోల్డర్ ఎక్కడ వరకు షోల్డర్ మార్క్ చేసాం కదా, సో నెక్ది మార్కింగ్ ప్రకారం వెనకైతే రౌండ్ నెక్ పెట్టుకుంటున్నాను, ముందైతే నేను వీ నెక్ పెట్టేస్తున్నాను. మీకు కావాలి అంటే ఈ మెజర్మెంట్లోనే మనకి ఏ నెక్ కావాలో ఆ డిజైన్ కూడా డ్రా చేసుకొని సో అలా కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. నేను వీ నెక్ కాబట్టి ఇలా డ్రా చేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు లోపల ఇప్పుడు నెక్ పోర్షన్ ఏదైతే నేను డ్రా చేస్తున్నానో దాని లోపల పోర్షన్ అయితే అవసరం లేదు. మీది మెజర్మెంట్ కరెక్ట్గా ఉన్న ఒక టాప్ పెట్టుకొని మీరు ఆ ప్రకారం కూడా దీన్ని డ్రా చేసుకోవచ్చు. క్యాన్వాస్ పేపర్తో చేయటం వల్ల, అంటే ఈ బక్రం పేపర్తో మనం చేయటం వల్ల కొంచెం మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. నీట్నెస్ ఏదైనా కూడా చక్కగా వచ్చేస్తుంది అనమాట. మనం డ్రా చేసుకునేటప్పుడే నీట్గా కొంచెం డ్రా చేసుకొని, ఇప్పుడు ఏదైతే ఇది ఫ్రంట్ బ్యాక్ రెండు నెక్కులను కలిపి ఒకేసారి డ్రా చేసాం కాబట్టి ఇప్పుడు నేను డ్రా చేసిన దానికి బయటి వైపు 1 or 2 ఇంచ్ ఉండేలాగా, అంటే మనం ఇప్పుడు నెక్ని లోపలికి వేయాలా లేదంటే బార్డర్ వచ్చేలాగా వేయాలా బయటి వైపుకి, ఆ రెండు ఎలా చేసుకోవాలి, రెండిటికి ఒకే టెక్నిక్ ఉంటుంది. జస్ట్ మనం కొంచెం చేంజెస్ చేసుకోవటమే అన్నమాట. నేను ఇక్కడ డ్రా చేసేదైతే
నేనైతే ఇంకా నెక్ అంత కనిపించకూడదు, నాకేమీ బోర్డర్ అది మొత్తం ఉన్న క్లాత్తోనే చేసేద్దాం అనుకున్నాను. మీకు నెక్ అనేది డిఫరెంట్ అంటే సపరేట్గా కనిపించాలి, దాని మీద కొంచెం డిజైన్ లాగా ప్యాచ్ వర్క్ లాగా అనుకున్నప్పుడు ఎలా చేయాలనేది కూడా చెప్తాను. ఇప్పుడైతే నేను ఫస్ట్ నెక్ని డ్రా చేశాను కదా, దాని నుంచి 1 ఇంచ్ అలా మార్క్ చేసుకొని చుట్టూ అయితే అలా మార్క్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనకు అవసరమైంది ఆ 1 ఇంచ్ ఎక్కడైతే డ్రా చేసామో అది మాత్రమే మనకు అవసరమైంది, లోపలిది బయట పోర్షన్ అయితే ఏది అవసరం లేదన్నమాట. సో కానీ ఇప్పుడు కట్ చేయకూడదు, మొత్తం మనం స్టిచ్ చేసిన తర్వాత మాత్రమే కట్ చేయాలి. సో ఇప్పుడు ఆ 1 ఇంచ్ ఎంత పెట్టయితే డ్రా చేసామో ఆ లైన్ ప్రకారం అయితే మనం మొత్తం కట్ చేసుకున్నాం. లోపల నెక్ అయితే ఇప్పుడు కట్ చేయకూడదు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కట్ చేసామంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు అంత పర్ఫెక్ట్గా రాదు, కట్ చేయకుండా స్టిచ్ చేస్తేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. సో కావాలనుకుంటే ఇక్కడ అంటే మీరు నెక్కి బార్డర్ని కానీ అలా ప్యాచ్ని కానీ అటాచ్ చేయాలి అనుకున్నప్పుడు ఎంత కావాలి, ఎక్కువ కావాలి అంటే ఎక్కువ క్యాన్వాస్ని అక్కడ మనం ఆ పేపర్ని ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ కావాలనుకుంటే తక్కువ పెట్టుకోవచ్చు, 1 ఇంచ్ కన్నా కూడా తక్కువ పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు బిగినర్స్ కాబట్టి 1 ఇంచ్ పెట్టుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత మనం నేర్చుకుంటూ మనకే డిజైన్స్ వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి అప్పుడు చేంజెస్ చేసుకుంటూ అలా చేసుకోవచ్చు. ఇటువైపు కూడా మనం అది అలా పెట్టేసి ఇటువైపు కూడా మనం డ్రా చేసేసుకొని 2 వైపులా నెక్ని అయితే డ్రా చేసుకోవాలన్నమాట. మనం నెక్ లైన్ ఏదైతే ఇచ్చామో అది ఇంపార్టెంట్. ఆ తర్వాత బ్యాక్ చుట్టూది కూడా కొంచెం నీట్గా కట్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. నేను 2 వైపులు డ్రా చేసుకున్నాను. ఇక్కడైతే నేను ముందు మీకు ఒకటి లైనింగ్కి యూస్ దానికన్నీ ఒక క్లాత్ అయితే తీసుకొచ్చాను, అది కొంచెం అంటే సాఫ్ట్గా లేదు. ఇది నేను లోపలికి ఫోల్డ్ చేద్దాం అనుకున్నాను, బయటికి ఫోల్డ్ చేసేటప్పుడు మనం ఎలాంటి క్లాత్ అయినా యూస్ చేసుకోవచ్చు, కానీ నేను ఇది లోపలికి ఫోల్డ్ చేద్దాం అనుకున్నాను. సో లోపలికి ఫోల్డ్ చేయాలి అంటే మనకి కాటనే యూస్ చేయాలి, దీనికోసం సపరేట్గా మళ్ళీ ఇది బరబరలాడే క్లాత్, అందుకని చెప్పి అది యూస్ చేయకుండా ఇక్కడ నా దగ్గర సాఫ్ట్ కాటన్ క్లాత్ ఉంది, ఇది యూస్ చేస్తున్నాను. ఇదేంటి కలర్ది యూస్ చేస్తున్నాను కానీ ఎక్కడ కూడా కనిపించదు మనకి అది మనం వేసుకున్నప్పుడు. సో దీనికోసం మళ్ళీ లైనింగ్లు కొనుక్కొచ్చి మన ఇంట్లో ఏదన్నా ఉంటే అది యూస్ చేసుకోవచ్చు అనమాట. బడ్జెట్ ఫ్రెండ్లీగా స్టిచ్ చేయాలి అనుకున్నప్పుడు మన దగ్గర ఉన్న క్లాత్స్ని యూస్ ఇలా కనిపించని చోట యూస్ చేసుకోవచ్చు. స్పెసిఫిక్గా కనిపించే చోట మాత్రం దానికి మ్యాచ్ అయ్యే కలర్ని మాత్రం యూస్ చేయాలి. నేనైతే ఇక్కడ ఎలా సెట్ చేసేసుకొని ఈ పేపర్ ఎంత ఉందో దానికన్నా కూడా మనం 1/2 ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట. మనం బిగినర్స్, నేను కూడా బిగినర్నే అనుకుందాం. సో బిగినర్స్ అయినప్పుడు ఎగ్జాక్ట్గా మనం తక్కువ పెట్టి కట్ చేసామనుకోండి, ఫోల్డ్ చేసేటప్పుడు అంత నీట్గా రాదు. అన్నీ కూడా పిన్స్ పెట్టుకొని మనం చేసుకోవడం వల్ల మనకి అది చాలా ఈజీగా కూడా ఉంటుంది అన్నమాట. నార్మల్గా వచ్చిన చాలామంది అయితే ఐరన్ చేసేస్తారు, ఐరన్ చేసినప్పుడు కూడా అది దానికి అతుక్కుపోయి ఉంటుంది అన్నమాట. సో ఇలా పిన్స్ అయినా పెట్టేసుకోవచ్చు, లేదా ఐరన్ అయినా చేసేసుకొని ఆ తర్వాత మనం కట్ చేసిన ఆ పేపర్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉండేలాగా చుట్టూ అయితే ఇలా కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా అక్కడ నీడిల్స్ పెట్టాం కదా మనం, సో కొంచెం వాటిని యూస్ చేసేటప్పుడు స్టార్టింగ్లో కొంచెం గుచ్చుకుంటానే ఉంటాయి, అలవాటు అయ్యేంత వరకు కొంచెం జాగ్రత్తగా అయితే వాటితో డీల్ చేయాలన్నమాట. సో ఇంకా ఇలా ఫోల్డ్ చేసేసి నేనైతే ఇప్పుడు దీన్ని అయితే స్టిచ్ చేసేస్తాను ముందు మొత్తం కూడా. ఇది మనం అటాచ్ చేసుకునే విధానంలోనే ఇది ఫ్రంట్ వైపుకి అంటే కనిపించే వైపుకి వస్తుందా లోపల వైపుకి వస్తుందా అనేది జస్ట్ డిసైడ్ అయిపోతుంది. నేనైతే కనిపించకుండా అని చెప్తున్నాను కదా, మీరు కనిపించే విధంగా అంటే నెక్ బోర్డర్ ఎక్కువగా వచ్చి కనిపించేలాగా స్టిచ్ చేయాలనుకున్నా కూడా ఇదే మెథడ్ అన్నమాట. సో ఇక్కడైతే నేను ఇంకా అదైతే చుట్టూ రౌండ్గా అయితే స్టిచ్ చేసేసుకున్నాను. ఇక్కడైతే నేను ఈ దుప్పట్టాని ఇక్కతది దీనికి బార్డర్ వచ్చేసి కూడా నీట్గా ఉంది, ఆల్రెడీ ఐరన్ చేసేసి పెట్టేశాను కాబట్టి దీన్ని 4 ఫోల్డ్ మధ్యలోకి వేసేసి 4 ఫోల్డ్ వేసేసాను ఆల్రెడీ. ఇక్కడ మనం జస్ట్ నెక్ను మాత్రమే అటాచ్ చేసుకోవటమే బాకీ. సో ఇంకా నేను ఇక్కడైతే చూడండి ఈ విధంగా దీన్ని ఫోల్డ్ చేసేసి మనం ఏంటంటే జస్ట్ ఫస్ట్ కొంచెం మార్కింగ్స్ పెట్టుకుంటే ఆ తర్వాత మనం పిన్స్ పెట్టుకోవడానికి అది ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కలిసి ఉంది కాబట్టి నేను అలా సపరేట్ చేసేసా. మనం క్లాత్ని కూడా అలా 4 ఫోల్డ్ వేసాము. జస్ట్ కొంచెం ఒక్క సైడ్ అలా మార్కింగ్ ఇచ్చేసుకొని మధ్యలో కొంచెం కట్ చేసేసుకున్నాం అనుకోండి, అది మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. ఫోల్డింగ్ చేసేటప్పుడు కింద బోర్డర్ సైడ్ బోర్డర్స్ అన్నీ ఈక్వల్గా ఉండేలా చూసుకొని జస్ట్ గుండు పిన్నులు అలా పెట్టేసుకోండి, అది జరగకుండా ఉంటుంది. అయినా కాటన్తో మనకి అంత ఇబ్బంది ఉండదు. కాటన్ బిగినర్స్
ఎప్పుడైనా స్టిచ్చింగ్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ కాటన్ మీద ట్రై చేస్తూ ఉండండి. కాటన్ కంఫర్ట్‌గా ఉంటది, స్టిచ్చింగ్ చేయటానికి ఫాస్ట్‌గా ఉంటది. అటు ఇటు జరగటం అలా ఉండదన్నమాట. సిల్క్ అనుకోండి కొంచెం అంత కంఫర్ట్‌గా ఉండవు. సో, అందుకని చెప్పేసి కాటన్ మీద ఎక్కువగా ఇలా ట్రై చేయండి. ఇలాంటివి కఫ్తాన్ టాప్ మనం స్టిచ్ చేసుకున్నప్పుడు వీటిని షార్ట్ టాప్‌గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అలానే ఇంకా మనం లాంగ్ టాప్‌గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు నైటీస్ కూడా ట్రెండ్ కాబట్టి మధ్యలో మనం థ్రెడ్ కావాలంటే థ్రెడ్ యూస్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. స్టిచ్ చేసిన దాన్ని మనం యూస్ కూడా చేసుకోవచ్చు అంటే నైట్ డ్రెస్‌లా కూడా యూస్ చేసుకోవచ్చు కాబట్టి సో, నేనైతే ఇది ఇప్పుడు రైట్ సైడ్‌లోనే పెడుతున్నాను. ఇప్పుడు ఇది మొత్తం మిడిల్‌లో యాక్చువల్‌గా మనకి మిడిల్‌లోనే ఇది నెక్ వస్తది కాబట్టి ఒకవైపు గీసుకున్నాం మధ్యలో. ఇక్కడైతే నేను ఒక స్ట్రైట్ లైన్ గీస్తున్నాను. నెక్‌ని మనం అటాచ్ చేసేటప్పుడు అది ఈజీగా ఉంటదని చెప్పేసి. ఇప్పుడైతే మనం ఇలా కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఆ దుప్పట్టా అయితే నేను కరెక్ట్ సైడ్ రైట్ సైడ్ మనం యూజ్ చేసే సైడే పెట్టాను. ఇది అయితే రివర్స్ సైడ్‌లో పెట్టాను క్యాన్వాస్‌ని. ఇది నేను లోపలికి కనిపించకుండా ఫోల్డ్ చేయడానికి ఇలా పెట్టాను. కానీ మీకు నెక్ లైన్ అనేది, ఆ బోర్డర్ అనేది ఎక్కువగా కనిపించాలనుకున్నప్పుడు చేయాల్సిందేంటంటే దుప్పట్టాని అంటే ఉల్టా రివర్స్ సైడ్‌లో పెట్టేసి మన ఈ రెడీ చేసిన ఈ పేపర్ ఉంటది కదా! అది రైట్ సైడ్‌లో పెట్టాలన్నమాట. ఆ చిన్న ట్రిక్కే మిగిలిందంతా సేమ్ అన్నమాట. ఎగ్జాక్ట్‌గా చూసుకొని ఆ స్ట్రైట్ లైన్‌కి అది కరెక్ట్‌గా ఉందా? మధ్యలో మనం కట్ చేసిన దానికి కరెక్ట్‌గా ఉందా? అదంతా చెక్ చేసుకొని ఇప్పుడు మనం ముందు నెక్ లైన్ డ్రా చేసాం కదా! దాని మీద ఎగ్జాక్ట్‌గా కొంచెం మనకి లేట్ అయినా పర్లేదు కానీ ఎగ్జాక్ట్‌గా దాని మీద స్టిచ్ పడేలాగైతే స్టిచ్ చేసుకోవాలి. దానికన్నా ముందు మనం నీడిల్స్ పెట్టుకొని అయితే అది కదలకుండా అయితే నేను చూసేసుకున్నాననమాట. సో, ఆ లైన్ అయితే ఏదైతే ఉందో ఆ లైన్ మీద అలా స్టిచ్ చేసేస్తున్నాను. మనం ఇంకా ఆ తర్వాత ఆ మిడిల్‌లో ఉన్న పార్ట్‌ని కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ లాగా పెట్టేసుకున్నామంటే నెక్ లైన్ అయితే పర్ఫెక్ట్‌గా ఈజీగా కూడా పర్ఫెక్ట్‌గా వస్తది. బిగినర్ కుట్టారా అంటే మీకు అసలు స్టిచ్చింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉందా? లేదా? అన్నట్లు కూడా ఉండదు. చాలా చక్కగా ఉంటది. ఇలాంటిది మనం నైటీస్‌లో కూడా ట్రై చేయొచ్చు. మీరు ట్రై చేసినవి యూజ్ చేసుకుంటా ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఇంకా స్టిచ్ చేయాలి అన్న ఆలోచన అయితే వస్తది. అంటే పర్ఫెక్ట్‌గా వచ్చిందనుకోండి అది ఇంకా ఇలాంటి దుపట్టాస్ మన దగ్గర ఎలాగూ ఉంటాయి చాలామంది యూజ్ చేసినా, యూజ్ చేయకపోయినా ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు అలా చేసుకోవచ్చు. అలా నేనిప్పుడు పట్టుకున్న నీడిల్స్ అయితే తీసేసి మధ్యలో ఉన్న ఈ పోర్షన్‌ని అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడు కట్ చేస్తున్నాను. అదే మనం ముందే కట్ చేసామనుకోండి, బాగా స్టిచ్చింగ్ వచ్చినోళ్ళైతే పర్ఫెక్ట్‌గా చేసేస్తారు. మనకెందుకు అంత కష్టం చెప్పండి. నీట్‌గా రావాలి అంటే అది స్టిచ్ చేశాకే చేసుకోవచ్చు. మన నెక్ లైన్ ఏం కావాలో అది డ్రా చేసేసుకొని జస్ట్ ఇప్పుడు మనం దాన్ని చిన్న చిన్న కట్స్ పెట్టుకొని అటు ఫోల్డ్ చేసేస్తే నెక్ లైన్ అయిపోతుంది మనకి. అదే మనకి చెప్పాను కదా! నెక్ లైన్ అనేది బయటికి కనిపించాలి. అంత ప్యాచ్ మనకి కనిపించాలి అనుకున్నప్పుడు అటువైపు నుంచి జస్ట్ మనం ఐడియా ప్రకారం అలా ఎలా చేసినా 2 అయితే ఒకటే. మనం పెట్టి స్టిచ్ చేసేటప్పుడు మాత్రం చిన్న ఆ టిప్‌ని ఫాలో అయితే మాత్రం మనం బయట వైపుకి అలా కనిపించేస్తదనమాట. సో, ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసరికి నెక్ లైన్ చూడండి చాలా నీట్‌గా 2 వైపులా ఒకేసారి అయిపోయింది. జస్ట్ మనకి ఇప్పుడు బార్డర్ మీద అలా స్టిచ్ చేసుకుంటే మీకు కావాలి అంటే జస్ట్ ఒకసారి ఐరన్ చేసేసుకొని నీట్‌గా ఉండిపోతది. అంత అవసరం లేదు. కాకపోతే పేపర్ యూజ్ చేశాం కాబట్టి చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చేసిందో. ఇలా తిప్పినప్పుడు అక్కడ కొంచెం కనిపిస్తది. కానీ మనం వేసుకున్నప్పుడు మాత్రం అది కనిపించదు. అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి లోపలికేస్తున్నా కనిపించదని నేను అది యూజ్ చేశాను. లేదు అంటే మనం పర్ఫెక్ట్‌గా ఉన్న కలర్ మ్యాచ్ చేసుకుంటాం. కొంచెం టైం తీసుకున్నా కొంచెం అది పైన స్టిచ్ చేసేటప్పుడు యాక్చువల్లీ నేను ఇక్కడ నార్మల్ స్టిచ్ యూజ్ చేయట్లేదు. మన దగ్గర కొన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు ఎందుకు నార్మల్‌ది యూజ్ చేయాలి అని నేను ఇది అంటే ఎంబ్రాయిడరీలా ఉంటది అని చెప్పేసి ఆ పింక్ కలర్‌తో బార్డర్ మనకు అలాగే వచ్చింది కదా అని చుట్టూ అయితే అలా చేసేసాను. నీట్ ఫినిషింగ్ వచ్చింది. మనం కావాలనుకుంటే ఇలా ఒకటే వేసేసుకోవచ్చు. లేదా 2, 3 లైన్‌లలో అలా వేసుకున్నా మనకి నెక్ లైన్ అయిపోతుంది. అంటే చూడండి ఎంత ఈజీగా బిగినర్స్ అయినా కూడా నెక్ లైన్‌తో సహా మనం ఈజీగా చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయినట్టే. జస్ట్ మనకి ఫిట్టింగ్స్ బాకీ అంతే. ఇప్పుడు ఫిట్టింగ్స్ ఇచ్చుకోవడానికి చిన్న ట్రిక్ ఏంటంటే ముందు మనం మెజర్మెంట్ ప్రకారం ఒక టాప్ పెట్టాం కాబట్టి అది ఆ షోల్డర్స్ మీద ఎగ్జాక్ట్‌గా నెక్ దగ్గర అలా ఉండేలాగా జస్ట్ ఒక పిన్ను పెట్టుకొని ఆ తర్వాత ఆర్మ్ హోల్ జస్ట్ మనం ఇక్కడ మార్క్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆర్మ్ హోల్ ఆ లూజ్ ఎంత ఉంది అనేది. ఆ తర్వాత ఇంకా మిగిలింది అంటే ఏంటి అంటే మనకి పర్ఫెక్ట్‌గా కరెక్ట్ మెజర్మెంట్ ప్రకారమే కావాలి అనుకుంటే అంటే కాఫ్తాన్ టాప్స్ కొంచెం లూజ్ ఉంటేనే బాగుంటాయి. మరీ కరెక్ట్ మెజర్మెంట్స్
కోసం అంటే మనం ఇంట్లో యూస్ చేసుకోవాలనుకున్న బయటకి యూస్ కరెక్ట్గా ఉంటే వేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి కొంచెం లూజ్గానే పెట్టేసుకోండి. ఆర్మ్ హోల్ అయితే నేను ఇక్కడ ఇలా పెట్టేసి 2 వైపులా ఈక్వల్గా ఉండేలాగా ఈ టాప్ పైన పెట్టేసి ఇప్పుడు మనం ఫోల్డ్ చేయం ఇలా అయితే మార్క్ చేసేసుకుంటున్నాను. అది లూజ్ ఎంత ఉంది అనేది జస్ట్ నేను అది మాత్రమే యూస్ అంటే ఈ టాప్ కన్నా కొంచెం ఎక్కువ పెట్టేశాను నేను, మరీ ఎక్కువ కాదు. ఆ తర్వాత ఇంకా స్ట్రైట్ లైన్ లాగా మనం చిన్న మార్క్ పెట్టేసుకుంటే సరిపోతుంది. అక్కడ కొంచెం లోపలికి పెట్టినా కిందకు వచ్చేసరికి మనం ఎడ్జెస్ దాకా వచ్చేసి అలా పెట్టేసుకుంటే వెళ్ళిపోతాం. కానీ 2 వైపులా అది ఈక్వల్గా ఉందా లేదా జస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది అంతే. 2 వైపులా ఈక్వల్గా పెట్టేసుకొని ఆ తర్వాత మార్కింగ్ అలా చేసేసుకొని దీనికి ఇక స్టిచ్చింగ్ మనం లోపల నుంచి చెయ్యము, రివర్స్ సైడ్లో అది ఎగ్జాక్ట్గా పైన నుంచి మాత్రమే స్టిచ్ వేస్తాము. ఇక్కడ పైనుంచి స్టిచ్ వేసేటప్పుడు కూడా నేను ఇక్కడ డీ స్టిచ్ ఒకటి ఉంటుంది, డిజైన్ స్టిచ్ ఉంటుంది. నేను ఆ పింక్ కలర్ థ్రెడ్ యూస్ చేసి ఆ బార్డర్ అలా కనిపించినా కూడా బాగానే ఉంటుంది అని చెప్పేసి ఇలా అయితే మార్కింగ్ చేసుకొని ఒకవైపు ఎలా మార్కింగ్ చేసామో 2 వైపు కూడా సేమ్ ఒకసారి ఇలా ఫోల్డ్ చేసుకొని చూసుకోండి. ఎగ్జాక్ట్గా అలా అయితే మార్కింగ్ చేసుకోవచ్చు. అదే మీ దుపట్టా కానీ మనం యూస్ చేసే క్లాత్కి బార్డర్ ఏమీ లేదు సైడ్కి అనుకున్నప్పుడు మాత్రం కావాలంటే మనం జస్ట్ సైడ్కి లేసెస్ అటాచ్ చేసుకోవచ్చు. నేను ఈ దుపట్టా కింద ఉన్న డిజైన్ కూడా ఏది అయితే కట్ చేయట్లేదు, అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి ఎవరన్నా అంటే లాంగ్ ఫ్రాక్స్ కానీ షార్ట్ ఫ్రాక్స్ కానీ యూస్ చేసే వాళ్ళైతే నార్మల్గా ఇలా స్టిచ్ చేసుకొని అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే 2 వైపులా అయితే నేను మార్కింగ్ చేశాను. ఇంతకీ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈజీ టిప్స్తోనే చెప్తాను. ఈజీ థింగ్స్ నుంచి మనం నేర్చుకోవచ్చు. మనకి ఏది అవసరమో అది అలా నేర్చుకుంటూ స్టిచ్చింగ్ నేర్చుకోవడం అయితే అంత కష్టమైన పనేం కాదు. నేను ఇప్పుడు లూజ్గానే పెట్టేశాను కదా 2 వైపులు. ఇప్పుడు కావాలి అనుకుంటే మధ్యలో చిన్న హోల్ పెట్టేసి మనం అక్కడ థ్రెడ్ని అటాచ్ చేసుకోవచ్చు అనమాట. కాఫ్తాన్లోనే డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి కదా, అక్కడ లోపల నుంచి ఇక్కడే ఎలాస్టిక్ 2 సైడ్లో కూడా అటాచ్ చేసుకోవచ్చు లూజ్ ఎక్కువ పెట్టుకున్నప్పుడు. ఇప్పుడు నేను దుప్పటాన్ని యూజ్ చేసుకున్నాను కాబట్టి క్లాత్ నార్మల్గా అంత ఎక్కువ ఉండదు. అదే మనం ఇది శారీతో కానీ పన్నా ఎక్కువ ఉన్న క్లాత్తో యూజ్ చేసినప్పుడు మధ్యలో లూజ్ ఎక్కువ వచ్చేస్తుంది. అలాంటప్పుడు మనం ఎలాస్టిక్ని కానీ మధ్యలో థ్రెడ్ని కానీ అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇంకా కావాలనుకుంటే మనం ఆ నెక్ లైన్ కింద ఆ లైనింగ్ది చేత్తో అయినా వేసేసుకోవచ్చు. ఇంకా అదైతే బయటికి రాదు, ఇక్కడ కనిపిస్తుంది చూపిస్తుంటే, కానీ వేసుకున్నప్పుడు కనిపించదు. నేను అది చూపిస్తాను కూడా. సో ఎప్పుడైనా ఇలా అటాచ్ చేసుకునేటప్పుడు 2 బోర్డర్లు సమానంగా పెట్టుకొని, అంటే జరిగిపోయింది అనుకోండి అది నీట్నెస్ తప్పుతుంది. 2 బోర్డర్లు సమానంగా పెట్టుకొని ఇటువైపు ఒక స్టిచ్ అటువైపు ఒక స్టిచ్ వేసేసుకున్నాను ఆల్రెడీ. సో ఆల్మోస్ట్ టాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను వేసుకొని అయితే చూపిస్తున్నాను చూడండి. కొంచెం నాకు లూజ్ కంఫర్ట్గా ఉంటుంది. ఇక్కడ మాకున్న వెదర్కి టైట్గా ఉన్న వాటికన్నా కొంచెం లూజ్గా ఉన్నాయి, కంఫర్ట్గా ఉంటాయి. ఇంట్లో వేసుకోవాలన్నా బయటకు వేసుకోవాలన్నా అని చెప్పేసి కొంచెమే లూజ్ ఉంది, మరీ ఎక్కువ లేదు. మరీ ఎక్కువ లూజ్ ఉంది అనుకున్నప్పుడు మనం అక్కడ ఎలాస్టిక్ కానీ థ్రెడ్ని కానీ అటాచ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ వేలో ఇది. మనం అంటే ఎగ్జాక్ట్గా వచ్చిన వాళ్ళకైతే 1/2 అవర్ పడుతుంది, రాని వాళ్ళకైతే అంటే బిగినర్స్ అయితే ఆల్మోస్ట్ 1 అవర్ పడుతుంది. ఎందుకు అంటే స్టార్టింగ్లో అంతే ఉంటుంది కాబట్టి. ఆల్రెడీ బోర్డర్ నీట్గా బోర్డర్ వచ్చింది కాబట్టి నేను ఇంకా ఇది వేయాల్సిన పని అయితే లేదు. ఇంకా మీకు అలా అంచులు ఏం రాలేదు దుపట్టాకు అనుకున్నప్పుడు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈరోజు వీడియో అయితే ఇది. ఖచ్చితంగా మీ అందరికైతే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో షేర్ చేశాను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, అలానే మన ఛానల్ని ఫాలో అయితే మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.